తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు శివధర్ రెడ్డి. హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకాలాన్ గ్రామం. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లోనే ఆయన చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్ లోకి ప్రవేశించారు. ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పనిచేశారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్ గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. అప్పుడే మిమ్మల్ని రక్త పిశాచి అన్నారు మావోయిస్టులు గతంలో. ఇప్పుడు మావోయిస్టుల తీర్పై మీ డీజీపీ మార్క్ ఎలా ఉండబోతుంది? అది వాళ్ళు అన్ని రోజులు నాకే తెలియదు, కానీ మీరు మాత్రం అంటున్నారు. సార్ ఒకటి సార్ దేని గురించి అంటారు? డీజీ మన మావోయిస్ట్ మొత్తం అంతమైనట్టే అట్లా. ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా నేను మేబీ ఎవరు టీవీలో మాట్లాడినప్పుడు చెప్పినాను. నేను వాళ్ళ యొక్క పాలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినటువంటి మల్లోజులు వేణుగోపాల్ ఎలియాస్ సోను ఆ మధ్యకాలం లాస్ట్ మంత్ అంటే August 15th నాడు ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసిండు, ఓరల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ స్టేట్మెంట్. ఏమనంటే, మేము సిద్ధంగా ఉన్నాము బయటికి రావడానికి, కొన్నాళ్ళ పాటు మేము పూర్తిగా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాము. ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు బసవరాజ్ జనరల్ సెక్రటరీ చనిపోక ముందే ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించినారో అది ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు. గుడ్డిగా మనం వాళ్ళని అవలంబించినాము, అన్వయించుకునే ప్రయత్నం చేసినాము తెలంగాణ భారతదేశపు పరిస్థితులకు. కాబట్టి అది ఇంకా ఫెయిల్ అయింది మన దగ్గర. కాబట్టి మనం ఫీల్డ్ని మర్చిపోయి, ఫీల్డ్ సిచ్యువేషన్ మర్చిపోయి ఏదో గుడ్డిగా ముందుకెళ్ళిపోయినామో తప్పు. కాబట్టి అని ఆయన్నే పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి ఆయన్నే ఇటువంటి మాట అన్నప్పుడు ఇక ఐడియాలజీ, ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే అని అనుకుంటున్నాం మేము. కాబట్టి మేము మళ్ళొకసారి ఓపెన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాము, బయటికి రాండి, జనజీవన స్రవంతులను కలిసిపోండి. మీ మీద ఇట్లాంటి కేసుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్గా ఉంటాము, సానుభూతితో వ్యవహరిస్తాము. పోలీసుల నుంచి సోకాల్డ్ ఏదైతే మీరు భయపడుతుంటారో ఇది వేధిస్తారు అని చెప్పి అట్లాంటి వేధింపులు ఏమి ఉండవు. మీరు ఏమాత్రం సంశయం లేకుండా నిర్భయంగా వచ్చి బయటకు వచ్చి లొంగిపోండి. బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ ఆత్మసమర్పణ చేయండి. మీ ఎంబడి ఉంటాం. మేము తర్వాత మేము లాస్ట్ 4-5 months నుంచి 6 months నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా మంది బయటకు వచ్చినారు పార్టీ నుంచి, ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాతక్క కూడా బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. వారు హాయిగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా పొందుతుందామే. మేము కూడా వారికి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందడంలో. కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళైనా కూడా బయటకు వచ్చింది, పోలీసు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆఫీసుల ముందు వచ్చి వాళ్ళు పార్టీని వదిలేసినారు. కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే, బయటికి రాండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ, వీఆర్ హియర్ టు వెల్కమ్ యూ. థ్యాంక్ యూ. చేసిన స్టేట్మెంట్ ను వాళ్ళ పార్టీ అతను దాన్ని ఖండిస్తూ అది వ్యక్తిగతం అని చెప్పారు కదా సార్. అది అందులో మల్లోజులు వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు పూర్తిగా చదివితే ఆయన ఏమన్నాడు, అందులో జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్నప్పుడే ఈ డిస్కషన్ అయిపోయింది అన్నాడు. అంటే బసవరాజు ఉట్టిగా ఏదో డిస్కషన్ ఉట్టి చేయడు కదా ఆయన. వాళ్ళ సీసీలో సెంట్రల్ కమిటీలో డిస్కషన్ అయిన తర్వాతనే దానికి అనుగుణంగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారని అనుకుంటున్నాం మేము. కానీ ఆ టైంలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన మరణించినాడు బసవరాజు. కానీ నిర్ణయం మాత్రం అది పొలిట్ బ్యూరో తీసుకున్న సీసీ తీసుకున్నటువంటి నిర్ణయమే మేము భావిస్తున్నాము. కాబట్టి తర్వాత దానికి మళ్ళీ ఈయన ఎవరైతే జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఖండిస్తూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ కూడా ఖండించుకుంటూ మళ్ళీ వేణుగోపాల్ కొత్త స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసిండు. మీరు చూసి ఉండాలి అది. కాబట్టి
మేము మరోసారి వాళ్ళకి చేస్తూ విన్నపం చేస్తున్నాం. మీరు ఈ రకంగా మీరు కలహించుకొని మీరు మీ మధ్యలో ఇట్లాంటి స్పర్ధలు ఉన్నప్పుడు లాభం లేదు. మీ ప్రభుత్వం స్టేట్ యొక్క రాజ్యం యొక్క శక్తి చాలా అపారమైంది. బయటకు రండి, దయచేసి అభివృద్ధిలో భాగం కండి. సార్, మావోయిస్టులతో చర్చలకు సంబంధించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. దానిపైన మీ స్టాండ్ సార్. గతంలో మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నప్పుడు డినై చేసినట్టున్నారు, ఇప్పుడు ఏమన్నారు సార్? ఇప్పుడు మేము చర్చలు చేసిన లాభం లేదు. ఇది మన సమస్య కాదు. ఇది తెలంగాణలో అసలు సమస్య లేదు. ఓన్లీ కొంచెం బార్డర్ ఏరియాలో కొంచెం అప్పుడప్పుడు వచ్చిపోతున్నట్లు కాలు పెట్టి మన లోపలికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది పెద్ద మన సమస్య కాదు. కాబట్టి సమస్య లేనప్పుడు మనం చర్చలు పెట్టి లాభం ఏంటిది? కాబట్టి సమస్యలు లేనప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సింది బయటకు రమ్మని కదా కాలుస్తుంది. అది కూడా చర్చలు చేసి కదా వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడే మిమ్మల్ని బయటకు రమ్మని చెప్పి పిలుస్తున్నాం మేము. సో అది సంగతి. सर प्रमोद चतुर्वेदी फ्रॉम ANI जी, आपको डीजीपी बनने पे बहुत सारी शुभकामनाएं. थैंक यू वेरी मच. हम ये जानना चाहेंगे कि क्या क्या चैलेंजेस होंगे, खास तौर से जब स्टेट लोकल बॉडी इलेक्शंस में जा रहा है, वैसे समय पे पॉलिटिकल एक्टिविटीज एजिटेशंस बहुत ज्यादा हो जाते हैं, तो उस पे आपकी ये चुनौती के साथ साथ और क्या क्या चुनौतियां होंगी? थैंक यू. ये चुनौती जो है इलेक्शंस के साथ साथ जो आप बता रहे हैं कि प्रोटेस्ट होंगे वगैरह, ये तो डेमोक्रेसी के अंदर जो है दे आर टोटली अलाउड टू डू एनी प्रोटेस्ट. देयर इज नो बार ऑन दैट, एब्सोल्युटली नो बार ऑन दैट. सो आवर रिक्वेस्ट टू दिस पीपल ओनली कि आप जो भी करना चाहते हैं एकदम डेमोक्रेटिक मीन्स पे करिए, कॉन्स्टिट्यूशनल मीन्स में करिए. डोंट गो बियॉन्ड दैट एंड वी सपोर्ट यू आल्सो. సార్, మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఎకనామిక్ అఫెన్స్ చాలా పెరుగుతుంది. దానికి సిబ్బంది కొరత చాలా ఉంది. మీరు దాన్ని చేయడానికి అంటే సిబ్బందిని పెంచడానికి ప్లాన్ చేస్తారా? కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారా? ఎట్లా ఉండబోతుంది? పోలీస్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయాల్సింది నేను అనుకున్న నాకు తెలిసినంత వరకు అయితే అన్ని మండలాల్లో ఉన్నాయి. ఏదో 1-2 మండల్స్ తగ్గున్నాయంటే ఈ మధ్యనే మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి ఆ మండల్స్ లో కూడా కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాము. కాబట్టి పోలీస్ స్టేషన్లను పెంచే కంటే కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచాలి, టాలెంట్ పెంచాలి, స్కిల్స్ పెంచి వాళ్ళని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఓన్లీ జనాల్ని పెంచి జస్ట్ స్టాఫ్ ని పెంచితే లాభం లేదు అని నా పర్సనల్ అభిప్రాయం. బట్ ఎనీవే, వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పెంచుతాము. అయితే ఒకటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన